కిరీటం మీకోసమే, ఈ గాయాలు మీకోసమే, నా బీపీ చీలికిపోయింది, నా రక్తంలోనే మీకు స్వస్థత ఉందని మరి నాకు తెలియదు, యేసుప్రభు అంటే తెలియదు. అలాంటి టైంలో దేవుడు నాకు తిన్నగా మనిషిలాగా నిలబడి నాతో మాట్లాడుతుండు. అయితే గోడల్లో నుంచి ఆయన రక్తం కారుస్తూ చూపిస్తుండనమాట. అయితే మీరు ఎవరని నేను అడిగాను. నా పేరే నిజమైన దేవుడిని యేసుక్రీస్తు ప్రభు నేనని చెప్తుండ్రు. ఆ టైంలో యేసు ప్రభుని నమ్ముకుంటే ఎక్కడో విన్నాను, కులంలో ఉన్నవారు మతంలో వెళ్ళేసేస్తారు అని ఇలాగ అంటే, మిమ్మల్ని నమ్ముకుంటే నన్ను కులంలో కలవరని. అయితే నాకు 3 అన్నదమ్ములు 6 అక్క చెల్లెళ్ళు. అయితే మేము గొల్లలమన్నమాట. అమ్మో చాలా భక్తులు. మేము గొల్లలు ఎలా పూజలు చేస్తారో అందరికీ తెలుసు. ఇలాగా మనం నమ్ముకుంటే నన్ను రానివరేమో అనుకున్నాం. అయితే మళ్ళీ ఇంకా చనిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతాడు. అయితే మళ్ళీ పిలిచాను నిజమైన దేవుడు అని. ఆయన వచ్చాడు. అయితే నేను ఒకటి అనుకున్నాను, నన్ను కులంలో లేకపోయినా పర్వాలేదు, ఈ దేశాన్ని విడిచిపెట్టి ఇంకొక ఊరు వెళ్ళిపోయి బతుకుతాను, నాకు బతకడమే కావాలనేసి యేసు ప్రభా నీ దగ్గరికి నేను వస్తాను, ఎక్కడ చచ్చో నాకు తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలియదు అనేసి నేను అడిగినప్పుడు, పలానా ఎంతో దగ్గరలో ఓసి పాస్టర్ గారు, మా పాస్టర్ గారు బ్రాహ్మణులు, అది సొంతూరు సీపురు బిల్లి పాస్టర్ గారు, ఓసి పాస్టర్ గారు పలానా దగ్గర ఉన్నారు. అయితే ఆ మేడ మీద అంతనారులు ఉన్నారు, ఒక ఎత్తు పని దగ్గరకు వస్తుంది, ఆమె తీసుకొని వెళ్తుందని రాత్రి నాతో దేవుడు చెప్పాడు. సేవలు శుక్రవారం తెల్లవారి 2 గంటలప్పుడు తానం చేపించి తీసుకొని ఇలా గుడ్డలో చుట్టూ తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడే పాస్టర్ గారికి ఎల్లగానే అప్పచెప్పినప్పుడు ప్రార్థన చేశారు. అయితే నేను అనుకున్నాను, ఈ అర్ధరాత్రి అప్పుడు ఇలా ఏడ్చి బీచ్ రోడ్డుకి వెళ్ళిపోతే ఆయన తీసుకొని ఇందులో దిగిపోతాను, ఇద్దరం అలా కొట్టుకుపోవచ్చు, అలాగే వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ యేసు ప్రభు ఎవరో నశించి నరకానికి వెళ్ళడము నాకు ఇష్టం లేదని దేవుడు మమ్మల్ని ఆ శనువులో కాపాడి, అయితే నా కుమారుని అక్కడ తీసుకొని వెళ్ళాను. పాస్టర్ గారు బైబిల్ ఎట్టి కొబ్బరినూనె డబ్బా, అప్పుడు 5 రూపాయల డబ్బా కొబ్బరినూనె డబ్బా కొనుక్కు రమ్మంటారు, ప్రేయర్ లోట్లో అన్నిట్లో వేస్తారు. మళ్ళీ మరుసనాడు తీసుకొని వెళ్ళాము. సాయంత్రం డాక్టర్ కాడికి వెళ్ళాను. అయితే నాకు 5 గంటలకు వెళ్ళిందని 11 అయిందాక నాకు తలుపు తీయలేదు. ఎందుకమ్మా చనిపోయినోడికి మళ్ళీ ఎందుకు నేను చూడాలని సంతండు, కాలు పట్టుకున్నాను, ఏళ్ళు పట్టుకున్నాను. అయితే చాలా బతిమాలను. 11 అయిపోయింది, రాత్రి 11 అయిపోయింది. ఈ వదలదు అనుకొని తలుపు తీసి మళ్ళీ ఎందుకైనా మంచిదాన్ని క్యానింగ్లు తీశారు. రిపోర్ట్లోను వచ్చిన దాకా అక్కడే ఉన్నాను. 12 అయిపోయింది కానీ అక్కడే ఉన్నాను. అయితే రిపోర్ట్లు ఏమొచ్చింది తెలుసా, వీడికి ఏమీ లేదు, మందులు ఎవరితో తగ్గిపోద్ది అన్నారు. ఆయన ఎంత మంచి దేవుడమ్మా, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి నీ కొరకు నా కొరకు తిరిగి లేచిన దేవుడు యేసు ప్రభు చాలా మంచి దేవుడు. నీ చుట్టాలు ప్రేమించవచ్చు, నీ అందమ్ములు వదిలివచ్చు, నీ అక్క చెల్లెళ్ళు వదిలివచ్చు, నీ బంధువులు వదిలివచ్చు. నీకు అన్ని ఉంటే అందరూ ప్రేమిస్తారు, ఆరోగ్యం ఉంటే ప్రేమిస్తారు, అందం ఉంటే ప్రేమిస్తారు, ధనం ఉంటే ప్రేమిస్తారు, అన్ని ఉంటే ప్రేమిస్తారు. బ్రతికిదాన్ని అనమాట. ఆ తర్వాత ఏటైందంటే నిజమైన దేవుడు నేనని వెంటనే తన ఇటుకలు ఉంటాయి అనమాట, ఇటుకల్లో నుంచి తన గాయాలు చూపిస్తుంది. నిజమైన దేవుడు నేనే ఉన్నారు. ప్రభా నువ్వు పిలిచి ఇంతవరకు స్వస్థపరిచి నా కుమారుని తీసి కాలు తీసితే నా రక్త సంబంధాల దగ్గర తీసుకెళ్తే యేసు ప్రభు కాలు తీసేసాడని నీకు ఆ చెడ్డ పరొద్దు నాయన. నా కుమారుడు దుమ్మును ఎలా కలుపుతావో నాకు తెలియదు, కలపవలసిందని యేసు ప్రభుతో వాదనాడాను. అయితే తెల్లరింటికే దేవుడు దుమ్ము కలిపేశాడు. మళ్ళీ కేవలం ఎందుకైనా మంచిదని వాళ్ళు మాట్లాడుకుంటారు. నేను ఏడుస్తున్న కాలు పట్టుకొని. అయితే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఎండిపోయిన ఎముకలకి ఆయన జీవం పోసిన దేవుడు. అయితే ఆ దేవుడు ఏం చేశాడు తెలుసా, రాత్రి దుమ్ము కలిపేశాడు. అయితే మళ్ళీ కేనంగలు తీశారు, కత్తులు రెడీ చేసుకున్న వాళ్ళు కేనంగలు మళ్ళీ తీశారు కనకదుర్గ హాస్పిటల్లో. మరి ఏం చెప్పారంటే వీళ్ళకి అసలు ఆపరేషన్ అక్కర్లేదు, కొట్టేస్తే తగ్గిపోద్ది అనేసి అన్నారు. ఆ కార్యం ఎవరు చేశారు? నా దేవుడు సృష్టికర్త అనే దేవుడు, సూర్యుల్లోనే సృష్టి కలుగు చేసిన దేవుడు. నా కుమారుడు ఈ రోజు సజీవుడుగా ఉన్నాడు. సజీవుడైన దేవుడైనా ఒక్కసారి యేసుప్రభుని నమ్ముకోండి అమ్మా. అందుకే యేసుప్రభుని నమ్ముకోవాలి. యేసుప్రభుని నమ్ముకుంటే బిల్డింగ్లు ఎత్తాడు, యేసుప్రభుని నమ్ముకుంటే డబ్బొచ్చి పడిపోద్ది అని కాదు. యేసుప్రభుని నమ్ముకోవడంలో నీకు రక్షణ వస్తుంది, మనశ్శాంతి వస్తుంది, స్వస్థత వస్తుంది. ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయి
బట్టల వ్యాపారంలో మోసపోయాడు, 12 లక్షలు అప్పైపోయాడు, చనిపోవడానికి రెడీ అయిపోయాడు. యేసు ప్రభు నాకు తెలిసింది, యేసు ప్రభు పాదాలు పట్టుకోగా ఒక్కొక్కడు దాని నుంచి మరణం ఆలోచనల నుంచి విడిపించాడు దేవుడు. అయితే ఇప్పుడు ఆటో తిరగబడిపోయింది, ఆటో అయితే 4 ముక్కలు అయిపోయింది, అది పనికి రాకుండా అయిపోయింది. కానీ వాడికి చిన్న గాయం కూడా, అందరట రోడ్లు లాగి తీశారట, చిన్న గాయం కూడా తగలేదు. అయితే దేవుడు నమ్ముకోవడం వల్ల ఆయనకు చిన్న యాక్సిడెంట్ అయితే చిన్న గొడ్డు తాగి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ యేసు ప్రభు ఆటో తిరగబడి ముక్కలు అయిపోయినా ఆయన బాగు చేశాడు. నా తమ్ముడికైతే టీపీ జబ్బు, ఆస్మా జబ్బు మీద అది కరోనా వచ్చేసింది. ఎక్కడ సీలేరు, చింతపిల్లి పాడారు దాకా ఇలాంటి మొన్నటి అందులో డ్యూటీ చేస్తాడు, పడిపోయాడు, ఫోన్ వచ్చింది, చనిపోతాడు రాంబాబు అని. అయితే నేను ప్రార్థన చేయగా అయితే సంఘాన్ని పరిగెట్టి మా పాస్టర్ గారికి చెప్పాను, పాస్టర్ గారు అండి ఇలాగని ప్రార్థన చేశారు. టీపీ జబ్బు మీద, ఆస్మా జబ్బు మీద దేవుడు స్వస్థపరిచేశాడు. ఎంతమంది ఆరోగ్యమంతులు చనిపోలేదు. నా భర్తకు టీపీ జబ్బు ఉంది, దాని మీద కరోనా వచ్చింది. అయితే మళ్ళీ దేవుడు పాదాలు పట్టుకోగా కరోనా స్వస్థపరిచాడు, టీపీ జబ్బును స్వస్థపరిచాడు. ఆయన ఎంత మంచి దేవుడు అమ్మా. అందుకని యేసు ప్రభువుని నమ్ముకోవాలి. ఓ పెద్ద బిల్డింగ్ కట్టిస్తాము, కానీ ఆ బిల్డింగ్